అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనము మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ ఒకటి చూద్దాము. నేనైతే ఈ ఆయిల్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేస్తున్నాను. మేమైతే దీన్ని రెగ్యులర్గా వాడతామన్నమాట. నాకైతే హెయిర్ ఫాల్ అదంతా కూడా బాగా కంట్రోల్ అయిపోయింది. ఈ ఆయిల్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేనైతే ఈ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 600 ml ఉంది. దాన్ని అయితే ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఉసిరికాయలను అయితే తీసుకుంటున్నాను. వీటిని వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు వచ్చేసి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి నేనైతే పచ్చివే వేస్తున్నాను. లేకపోతే ఉసిరికాయ పొడైనా వేసుకోవచ్చు, లేదంటే ఉసిరికాయలు ఎండబెట్టి తింటారు కదా, వాటినైనా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో 2 స్పూన్ల మెంతులను వేస్తున్నాను. ఈ మెంతులు వచ్చేసి డైరెక్ట్గా వేయకుండా నేనైతే పొడి చేసి వేస్తాను. మెంతులు మనం అలానే వేసామంటే అవేమి నానవు కదా, ఆయిల్లో అలానే ఉండిపోతాయి. అందుకోసమని నేనైతే ఇలా పౌడర్ చేస్తాను. ఈ మెంతులు వేసుకోవడం వల్ల మనకి దురదలు కానీ లేదంటే డాండ్రఫ్ కానీ రాకుండా ఉంటాయి. వచ్చేసి మందారపు పువ్వు పొడి అనమాట. నేనైతే ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మనకి మందార పూలు అవి ఉన్నాయంటే మాత్రం అలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అవన్నీ లేవు కాబట్టి నేను ఇలా మందార పువ్వు పొడి తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ కరివేపాకును కూడా వేస్తున్నాను. తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని నైట్ అంతా కూడా అలాగే పెట్టేయాలి. లేదంటే కనీసం ఒక 2-3 గంటలైనా సరే అలాగే వదిలేయాలన్నమాట. అప్పుడే దాంట్లో ఉండే మెంతి పిండి అలాగే మనం మందార పువ్వు పొడి వేసాం కదా, అది వచ్చేసి కొంచెం బాగా నానిపోతుంది. నేనైతే దీన్ని ఒక 3 అవర్స్ పాటు అలాగే పెట్టేశాను. ఆ తర్వాత దీన్ని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాచుకోవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోకూడదు అనమాట, మరి అవి త్వరగా మాడిపోతాయి. చూడండి, కరివేపాకు అలాగే ఉసిరికాయ అదంతా కూడా బాగా వేగిపోయింది కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఆ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. చూడండి, ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ వచ్చేసి పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ఆయిల్ వచ్చేసి వారానికి 2-3 టైమ్స్ అన్నా పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసి హెయిర్కి కుదుళ్ళ నుంచి కూడా బాగా అప్లై చేయాలి. అప్పుడు ఇంకా రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.